5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కొనసాగించాలి. ఏలూరు శ్రీనివాసరావు భద్రాచలంలోని 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని కోరుతూ భద్రాచలంలో ఏప్రిల్ 13వ తేదీన టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో అభ్యర్థన సదస్సు. టీజీఈ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ భద్రాచలం దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలం పుణ్యక్షేత్రం మరియు దాని పరిసర ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ గతంలో ఆంధ్రప్రదేశ్లో కలిపిన 5 గ్రామ పంచాయతీలను పురుషోత్తపట్నం, గుండాల, పిచ్చికలపాడు, ఎటపాక, కన్నాయిగూడెం మరియు పిచ్చికలపాడు తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని టీజీఈ జేఏసీ కోరుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీ సోమవారం ఏకాదశి నాడు భద్రాచలంలోని పాత R&B బిల్డింగ్ మైదానంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు భారీ అభ్యర్థన సదస్సు అన్ని ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులచే నిర్వహించబడుతుంది. ప్రస్తుతం ఈ 5 పంచాయతీల ప్రజలు వైద్య, రెవెన్యూ మరియు ఇతర ప్రభుత్వ సేవల కోసం వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తుంది. భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న ఈ గ్రామాలు విలీనమైతే సమగ్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు. ఈ సదస్సుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరు కానున్నారని, ఉద్యమంలో జర్నలిస్టులు, ఉద్యోగులు ఏ విధంగా పోరాడారో అదే స్ఫూర్తితో ఈ విలీనం కోసం కూడా పోరాడాలని, ఇది కేవలం రాజకీయ అంశం కాదు, భద్రాద్రి రామయ్య భూములను కాపాడుకోవడం మరియు స్థానిక ప్రజల సౌకర్యం కోసం చేస్తున్న సామాజిక బాధ్యత. ఈ కార్యక్రమంలో టీజీఈ జేఏసీ ఖమ్మం జిల్లా చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు, టీజీఓ జిల్లా అధ్యక్షులు కొంగర వెంకటేశ్వరరావు, కార్యదర్శి మోదుగు వేలాద్రి, టీఎన్జీఓస్ జిల్లా కార్యదర్శి కొనిదెన శ్రీనివాస్, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తుంబూరు సునీల్ రెడ్డి, టీజీఓ అసోసియేట్ అధ్యక్షులు మల్లెల రవీంద్ర ప్రసాద్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు కట్టా శేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యోగ జేఏసీ, పొలిటికల్ జేఏసీతో సమానంగా జర్నలిస్టులు జేఏసీ కూడా పాల్గొంది. దాంతో పాటుగా ఏదైతే ఇప్పుడు ప్రస్తావిస్తున్నామో 5 గ్రామ పంచాయతీలు భద్రాచలంలో పునః విలీనం కావాలని, వాటి కొరకు కూడా జర్నలిస్టులు మిత్రులు ఆమరణ నిరాహార దీక్ష భద్రాచలంలో చేసిన ఘటన మర్చిపోలేనిది. ఇవన్నీ స్మరణకు తెచ్చుకుంటూ ఈరోజు మనం ఖమ్మంలో మార్నింగ్ భద్రాచలంలో ప్రెస్ మీట్ పెట్టాము. మొన్న 7వ తారీఖున ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, గెజిటెడ్ అండ్ పెన్షనర్స్ యొక్క 15,25,000 మంది ఉన్న ఉద్యోగ సంఘాలకు సంబంధించిన 206 సంఘాలతో సమావేశమై ఏర్పాటు చేసి మొత్తం 10 డిమాండ్లు ఉండగా 9 డిమాండ్లు ఉద్యోగుల సంక్షేమం, హక్కులు, రాయితీల గురించి కాగా 10వ డిమాండ్ సామాజిక కార్యక్రమం మా బాధ్యతగా ఖమ్మం జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని మరొకసారి గుర్తు చేయడం కొరకు తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం బేస్ చేసుకుని ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి మేము ముందుకొచ్చాము. ముఖ్యంగా దక్షిణ భారతదేశ అయోధ్యగా పిలువబడుతున్న మన రాములూరి దేవాలయం, భద్రాద్రి అంటేనే దక్షిణ భారతదేశంలో అటు అయోధ్యతో పాటుగా అక్కడ గంగా నది ఉంటేనా గోదావరి నది లాగా కృష్ణా నది కూడా మన పక్కన ఉన్నప్పటికీ గోదావరి నది ఎలా ఉందో భద్రాద్రి ఒడ్డున ఆ విధంగా భద్రాద్రి రామచంద్రుడిని కాపాడుకోవడం కోసం ఆ రోజు ఉద్యమం చేశాం. 8 మండలాలకు కావాలని అడిగాం. భద్రాద్రి రాముడిని తెలంగాణ దేవుడిగా ఇక్కడ ఆమరణ నిరాహార దీక్షలు చేశాం, డైలీ నిరాహార దీక్షలు చేశాం, హైదరాబాద్లో చేశాం, ఢిల్లీలో జంతర్ మంతర్ కూడా వెళ్ళాం. కానీ కొంతమేరకే వచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాలని సమానంగా చూసుకుంటూ కొన్ని గ్రామ పంచాయతీల్ని కొన్ని అశాస్త్రీయంగా, అంటే భద్రాచలం గ్రామంలో నుంచి, భద్రాచలం టౌన్లో నుంచి మన మండలానికి పోవాలి, పర్ణశాలకు పోవాలంటే భక్తులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పర్మిషన్తో పోవాల్సిన అవసరం 12 కిలోమీటర్ల మేర ఏర్పడుతుంది. అదేవిధంగా భద్రాద్రి రాములకు సంబంధించిన వందలాది ఎకరాలు అటు పురుషోత్తం కూడా కావచ్చు, అదేవిధంగా ఉష్ణగుండాల కావచ్చు, ఎటపాక కావచ్చు, కన్నాయిగూడెం కావచ్చు, అదేవిధంగా పిచ్చుకలపాడు కావచ్చు. ఈ 5 పంచాయతీలో ఉన్న పంచాయతీలతో పాటుగా ఎటపాక మండలం పేరుతోటి మండలాన్ని ఏర్పాటు చేసి ఆ మండలంలోని ప్రజలకి చిన్న చిన్న వైద్య సదుపాయానికి కానీ, లీగల్ మ్యాటర్స్ కానీ, భూ సమస్యలకు కానీ ఏదైనా వందలాది కిలోమీటర్లుగా
వారి డివిజన్ కార్యాలయాన్ని కానీ, వారి జిల్లా కార్యాలయాలు కానీ, వారికి హైకోర్టు కార్యాలయం కానీ పోవడం చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ ఉన్న మన ఉద్యోగులు, మన దగ్గర ఉండి భద్రాచలం చూస్తున్న ఉద్యోగుల సౌలభ్యం కొరకు సామాజిక బాధ్యతలో భాగంగా ఈరోజు టీజీఈ చేసి ఒక నిర్ణయం తీసుకొని ఓన్లీ సమన్వయం చేయడానికి మాత్రమే. చాలా మంది ప్రజలకు కానీ మేధావులకు కానీ డౌట్ రావచ్చు, ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, కార్మికులుగా, గెజిట్ అధికారులుగా, పెన్షనర్స్గా మీ డిమాండ్స్ వేరే ఉంటాయి కదా, ఇది మీరు ఎందుకు లేవనెత్తున్నారని. మా ఉద్యోగులకి మేజర్ సమస్యగా ఉంది హెడ్ క్వార్టర్ బాధ్యత. అదేవిధంగా మేము తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ జేఏసీతో పాటు సమానంగా ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమంలో ఉన్నవాళ్ళం. మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ, అక్కడున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఆడ ప్రతిపక్ష నాయకులను కానీ, అక్కడ రాజకీయ పార్టీ నాయకులను కానీ, అక్కడ ప్రజలను కానీ వేడుకుంటున్నాము. మేము డిమాండ్ చేయట్లేదు. మా 5 పంచాయతీలు భద్రాద్రి రాముల వారి కోసం, మా తెలంగాణ ప్రజల కోసం, అక్కడ ఉన్న ప్రజల సౌలభ్యం కోసం వాటిని మాకు దానంగా భద్రాద్రి రాముడికి రాములవారి భూములున్న జాగాను కూడా మాకు ఇవ్వమని వేడుకుంటూ, వాటితో పాటుగా మన ప్రభుత్వం ఇక్కడ మన లోకల్లో ఉన్న శాసనసభ్యులు, మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి భద్రాచలం టౌన్ పైన కానీ, ఆ ఏరియాలో ఉన్న గిరిజనుల పైన కానీ ఒక అవిభాజ్యమైన ప్రేమ ఉన్నది. దాని కొరకు గత 2 సంవత్సరాలుగా ఎన్నో విజ్ఞాపనలు, వినతులు, పత్రాలు ఇవ్వడం జరిగింది. మొన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా వెళ్ళి అక్కడ స్వయంగా కలిసి దీని గురించి ఈ యొక్క సాధక బాధకాలు వివరించారు. దాంతో పాటుగా ముఖ్యమంత్రి గారితో పాటుగా అక్కడున్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడించిన పిదప అమిత్ షా గారు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారితో కూడా గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు పలుమారు వినతి పత్రాలు సమర్పించడం అందరికీ తెలిసిందే. దానితో పాటుగా మన గౌరవ మరో ముఖ్యమైన మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, 3 మంత్రివర్యులు, అదేవిధంగా ఇక్కడున్న పార్లమెంటు సభ్యులు రేణుకా చౌదరి గారు, అదేవిధంగా మిగతా పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు, గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన అందరూ కూడా భద్రాద్రి కొత్తగూడెంలో అందరితోటి మాట్లాడడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని, ప్రజా సంఘాలను కలుపుకొని, అఖిల పక్షం ద్వారా దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, అక్కడున్న రాజకీయ పార్టీలని వేడుకుంటున్నాము. మా ప్రజల ఇబ్బందులు తొలగించండి. మీరు చిన్నగా అరగంట కూర్చుంటే సెటిల్ అయ్యే సమస్య. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా బండి సంజయ్ గారికి కూడా విన్నవించాము, కిషన్ రెడ్డి గారికి కూడా విన్నవించాము. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అమరావతి విషయంలో మీరైతే సరి అయిన నిర్ణయం తీసుకున్నారో అదేవిధంగా ఈ 5 గ్రామ పంచాయతీల విషయం కూడా తెలంగాణ కేటాయించి 2 తెలుగు రాష్ట్రాలను సమన్వయం చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము. దీని విషయమై 13వ తారీఖున భద్రాద్రి రాముడి సన్నిధిలో బ్రిడ్జి దాటగానే పాత R&B బిల్డింగ్ల మైదానంలో సోమవారం ఏకాదశి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ 5 గ్రామాల సాధన అభ్యర్థన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. యావత్ ఖమ్మం జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలు, అందరి ప్రజాప్రతినిధులని, ప్రజలని, ప్రజా సంఘాలని, ఉద్యమ సంఘాలని, విద్యార్థి సంఘాలని, జర్నలిస్టుల్ని, ప్రొఫెషనల్స్ అందరినీ కూడా మేము ఉద్యోగ సంఘాలుగా సమన్వయం చేయడానికి ఒక దండకి దారం ఎలా ఉంటుందో అలా పనిచేసే వాళ్ళమే మీరు ముందు ఉండి నడిపించాలని చెప్పి మీ సాక్షిగా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సాక్షిగా అందరినీ మరొకసారి మనం 10 సంవత్సరాల క్రితం భద్రాద్రి రాముడిని కాపాడుకున్నాం. ఈ 5 పంచాయతీలు కూడా వస్తేనే సంపూర్ణమైన ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి రామాలయం డెవలప్ కావాలన్నా, అక్కడ స్థౌను విస్తరించాలన్నా, మన తెలంగాణ భవిష్యత్తు తూర్పు దిశగా పెరగాలన్నా ఈ 5 గ్రామ పంచాయతీలు కీలకం. ఈ 5 గ్రామ పంచాయతీలు కూడా సరైన రహదారులు కానీ, విద్యా వైద్య సౌకర్యాలు కానీ ఇవన్నీ ఇబ్బందులు అక్కడ ప్రజలు కూడా 5 గ్రామ పంచాయతీల ప్రజలు కూడా ఈరోజు భద్రాచలంలో జరిగిన ప్రెస్ మీట్కి పెద్ద ఎత్తున వచ్చారు. కాబట్టి సోమవారం 13వ తారీఖున ఏకాదశి రోజు భద్రాద్రి రాముని జరిగే అభ్యర్థన సదస్సుకు అందరూ హాజరు కావాల్సిందిగా మా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, మరి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్, అదేవిధంగా ప్రైవేట్ ఛానల్స్ ద్వారా అందరినీ కోరుకుంటూ దీనిని సాధించే వరకు కూడా
మేము అందరం డెలిగేట్స్, మేము వెనకుండి మిమ్మల్ని సమన్వయం చేసేవాళ్ళమే. అందరం కలిసి మన ముగ్గురు మంత్రివర్యులు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నంలో భాగంగా వారికి మద్దతుగా అవసరమైతే కాలిబాటన పాదయాత్ర అమరావతికి, భద్రాచలం నుంచి అమరావతికి పాదయాత్ర చేసేనా అన్ని పార్టీలను అభ్యర్థిస్తాం. తప్పనిసరి పరిస్థితి అయితే హైదరాబాద్ లో కూడా ధర్నా కార్యక్రమం పెట్టుకుందాం. వాటితో పాటుగా ఢిల్లీ వరకు డెలిగేషన్ పోదాం. మేము సమన్వయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నడిపించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులది, అదేవిధంగా రాజకీయ నాయకులది, ప్రజా సంఘాలదని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.